అనేది నిజంగా దేవుని పెట్టారా, ఇది కేవలము దేవుడి చేతిలో ఉంటేనే మనము ఈ యొక్క మాట మన జీవితంలో నెరవేరగలదు, ఈ వచనము మన జీవితంలో పరిపూర్ణము కాగలదు. ఇంకా అంటే 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనునాములను ఏ విషయంలోనైనా ఉదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు దేవుని పెట్టారా మనకేమో అవసరమై ఉన్నది. కొన్నిసార్లు ఈ ఓర్పు కూడా నశించిపోయే చాలా కష్టాలు మన చుట్టూ రావచ్చేమో. ఈ ఓర్పు సన్నగిలిపోయే చిరాకులు కొన్నిసార్లు రావచ్చేమో. ఈ ఓర్పు కొన్నిసార్లు మనకే ఎంత ఓర్పు అండి నీకు అన్నటువంటి మనుషుల దగ్గర కూడా ఇదేంటి ఒక్కసారి ఇలా అయ్యారు అన్నటువంటి సందర్భాలు మన జీవితంలో దేవుడు పెట్టారా, దేవుడు అనుమతిస్తే మనకి చాలా సార్లు ఈ వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క అపోస్తులు, దేవుని యొక్క అనేకమైనటువంటి ఆది సంగమం ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత ఈ 21వ శతాబ్దం మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు దేవుని పెట్టారా మనకి పరీక్షలు, ఈ శోధనలు, ఈ కష్టాలు చాలా సార్లు మనకు అనుకుంటాం, అసలు ఎందుకు 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 అసలు ఈ భక్తి అవసరమా, ఈ యొక్క కష్టాలు మనకు అవసరమా? దేవుని పెట్టారా కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ పరీక్ష స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు కూడా చాలా శోధనలు, ఆ పరీక్షల్లో కూడా మనలో మనకు సందేహాలు, పరీక్షింపబడుతున్న సమయంలో మరికొన్ని సందేహపు ఆలోచనలు పుడుతున్నప్పుడు నువ్వు ఆ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు? చాలా మంది బిడ్డలు దేవుని బిడ్డలు అదే సమయంలో వెనక్కి వెళ్ళిపోయినట్లు ఎంతో మంది మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడి మహాకృపలో 2024వ సంవత్సరం ఈ 9వ నెల ఎన్ని బాధలు కష్టాలు ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా మీరు దేవుని యొక్క చేతిలో ఉండాలని ఇంతవరకు నడిపించబడుతున్నందుకు త్రియేక దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరిచి నడిపించుగాక. ఇక్కడ దేవుని యొక్క సామర్థ్యత, దేవుని యొక్క ప్రభావము దేవుని బిడ్డలారా మనకి కనిపిస్తున్నప్పుడు ఈరోజు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము, యాకోబు రాసిన పత్రిక, ఈ కీర్తనల గ్రంథము, ఇంకా చాలా మాటలు దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ మనకు ఒక ఫరోను చూపిస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము మనం చదువుకున్న మూల వాక్యాలు ఒకసారి టచ్ చేసి మనం లోపలికి వెళ్దాం. చదవండి. నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధులై ఉన్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడ చేసేదను. ఇక్కడ చూడండి, ఖడ్గము అనేటువంటి ఒక ఆయుధము ఎవరి చేతిలో ఉందంటే ఫరో చేతిలో ఉంది. ఫరో అంటే మామూలుగా ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి వేటగాడు కాదు. దేవుని బిడ్డలారా ప్రపంచంలో మరి ఈ యొక్క ఐగుప్తు దేశం కూడా ఎంతో బలముగా పనిచేసినటువంటి చరిత్ర ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం నుంచి దేవుని సంగమ అంతకు ముందే ఆదికాండం నుంచి కూడా వారి యొక్క పనితీరు కనిపిస్తూ ఉంది. అయితే అటువంటిది దేవుడు ఎప్పుడైతే ఫరోను అతని జీవితంలో కలగజేసుకున్నాడో, ఫరో యొక్క బలాన్ని వంచాలని, ఫరో యొక్క గర్వాన్ని లయపరచాలని దేవుని సంగమ అతను కత్తి సాము తిప్పే విషయంలో, అతను ఆయుధాలు మలిచే విషయంలో, ఆయన చేసేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఎంతగానో ఉన్నటువంటి నైపుణ్యత, ఎంతగానో ప్రభావమైనటువంటి సామర్థ్యమైనటువంటి ఈ జీవితంలో అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడ చేసేదను. ఎప్పుడైనా ఖడ్గము దేవుని బిడ్డలారా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఖడ్గము జారిపోతే ఏమవుతుంది? ఈ లోపు ఎన్నో ఖడ్గాలు మీదకు వచ్చి దేవుని బిడ్డలారా ప్రాణం పోయే ప్రమాదము. ఎప్పుడు కూడా యుద్ధ వీరుడు, యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడు ఖడ్గం ఎప్పుడు కూడా జారిపడదు. కర్రసామైన ఖడ్గాలు పట్టుకున్నప్పుడైనా ఏదైనా సరే జారిపోయిందంటే మరి అతను సరైనటువంటి సాధన చేయలేదని,
సరైనటువంటి ప్రాక్టీస్ లేదని. దేవుడు ఇక్కడ ఈ ఖడ్గము అనగా మన ఆత్మీయ భాషలో వాక్యము. ఖడ్గం అంటే ఏంటి? వాక్యము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే జారిపడే, క్రీస్తు కొరకు జారిపడని తరము. క్రీస్తు కొరకు జారిపడని తరము. ఇంకా అక్కడ కొన్ని మాటలు రాశారు ఏంటంటే క్రీస్తు కొరకు జారిపడని తరము కావాలి. మూడవదిగా క్రీస్తు కొరకు జారిపడని తరము ఉందా? ఈ మూడు విషయాల్లో దేనికి మనం సంబంధించిన వారమో దేవుని బిడ్డలారా ఈ రోజు మనము దేవుని సన్నిధిలో నుంచి ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలా వరకు దేవుని బిడ్డలారా 1992, 94, 96లో కూడా క్రికెట్ మరి సౌరవ్ గంగోలీ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి వరల్డ్ కప్పులు ఆడేటప్పుడు మన భారతదేశంలో ఎన్నో కప్పులు వచ్చాయి. దేవుడు బిడ్డలారా కపిల్ దేవ్ టైంలో వచ్చాయి, ఈ టైంలో రాలేదు. అయితే ఈ క్రికెట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా సెహవాగ్ చాలా అద్భుతమైనటువంటి స్పీడ్ బ్యాటింగ్ లో కొన్నిసార్లు పాకిస్తాన్ వాళ్ళు అత్తరగాడు బౌలింగ్ కి ఆ స్పీడ్ వేసేటప్పుడు బ్రిట్లీ ఎలాగైతే ఆస్ట్రేలియా బౌల్ వేసేవాడు ఇప్పుడు లేదండి. దేవుడు బిడ్డలారా ఆ వేసేటప్పుడు కొన్నిసార్లు ఆ టెంప్ట్ అయిపోయి కొడితే 6 కొట్టాలి అన్నట్లుగా ఆ చేతిలో బ్యాట్ ఏమయ్యేదంటే కొన్నిసార్లు జారిపోయేది. జారిపోయేటప్పుడు కొంత దూరం నిజంగా అది ఎంపైర్ దగ్గరికి వెళ్ళేది. ఏదైనా స్ట్రైట్ వెళ్తే ఎంపైర్ కి తల పగిలిపోద్ది అనమాట. మరి కొన్నిసార్లు బౌలింగ్ వేసేటప్పుడు కూడా వాళ్ళు నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ లో తెలియదు కానీ ఇదే చేయి జారిపోయింది అన్నట్లుగా కొన్నిసార్లు డైరెక్ట్ గా దేవుడు బిడ్డలారా ఆ స్పీడ్ లో ఎక్కడ తగిలినా సరే కొంతమందికి మనకు ఆ లైవ్ వీడియోస్ కూడా ఆ దెబ్బలు తగిలి ఆ వాచిపోయి చాలా భయంకరంగా ఉంటాయి ఆ కార్క్ బాల్ కాబట్టి. అయితే దేవుడు బిడ్డలారా ఆ స్పీడ్ లో జారిపోతున్నటువంటి విధానము మనకి చాలా అపాయాలు కలిగించినట్లుగా చరిత్రలో ఉన్న చాలా ఆటలు జారిపోయినప్పుడు ఎంతో ప్రమాదము, ఎన్నో కుట్లు పెట్టడము, ఎంతో గాయాలు అయిపోవటము, దానివల్ల చాలా సంవత్సరాలు కోలుకోవటం, మరలా తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆ టైంగా కప్పు అయిపోవడము, మరలా సెకండ్ కప్పు మరలా పాల్గొనడం. అంటే జారిపోయినటువంటి ఒక భౌతికమైనటువంటి ఆటలోనే వస్తువే ఇంత నష్టం కలిగిస్తున్నప్పుడు దేవుడు బిడ్డలారా ప్రాణాపాయానికి ఎదుటివాడి యొక్క బాణాలను, ఎదుటివాడి యొక్క ఆయుధాలను, ఎదుటివాడి యొక్క ప్రతిదీ మనం ఎదుర్కోవాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఏ ఆయుధం అయితే ఉందో, ఏ ఖడ్గమైతే ఉందో, ఏ ఒడిసెలైతే ఉన్నాయో అవి కానీ జారిపోతే శత్రువుని మనం కొట్టేటప్పుడు అవి జారిపోయినప్పుడు దేవుని బిడ్డలారా మనకి ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని సంగమా ఇక్కడ నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినై ఉన్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయినా. అతని శరీరంలో బాగుగానే ఉంది, అవయవాలన్నీ బలంగానే ఉన్నాయి, అతనికే అయమయమైపోతుంది. ఇదేంటి ఇంత సడన్ గా నా చేతిలో ఖడ్గం ఎందుకు జారిపోతూ ఉంది? కొన్నిసార్లు ఇలా తుడుచుకుంటున్నా సరే ఆ ఓట అనేది వచ్చేస్తూ ఉందేమో, ఎందుకు జారిపోతూ ఉందో ఆ ఆయుధము. దేవుని బిడ్డలారా ఆ మధ్యకాలంలో హాస్పిటల్లో కూడా ఒక చెల్లెమ్మ బాధపడుతూ ఉంది. ఎందుకమ్మా ఏంటి అని అన్నప్పుడు ఆ టెస్ట్లో ఆ బాధను చూపిస్తూ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎక్కడైతే ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఆ గర్భంలో ఆ పిండం అనేది 9 నెలల్లో కూడా ఒకే పార్ట్ లో ఎదుగుతూ ఉండాలి. కానీ ఆమె గర్భం అలా లేదు. ఏమైందంటే మరి కొన్ని కారణాల బట్టి వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవలు బట్టి అలా ఆయన అనేసాడట. ఆ గర్భం ఉన్న స్థలంలో ఉండకుండా వేరే దగ్గర జారిపోయింది. ఎంత బాగా ఏమవుతుందో తెలియదు, పరీక్షలు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ లోపల నొప్పి, ఆ లోపల ఎదుగుతున్నటువంటి అవయవాలు పరిపూర్ణం కానిటువంటి ఆ గర్భము స్థితి ఏమవుతుంది? జారిపోతున్నట్టు బట్టి లోపల ఉన్న అవయవాలు. దేవుని సంగమా లోపల అవయవాలు అంటే కొంచెం జారిపోయి అంటే భూమి మీద ఉన్నటువంటి భౌతికమైన తండ్రి చేసిన అవిధేయత వల్ల జరిగింది. అయితే ఇప్పుడు భౌతికంగాను
ఆత్మీయంగాను ఈ దేహం లోపల ఉన్నటువంటి అవయవాలు అనగా అక్షయ అవయవాలు, బయట ఉన్నటువంటి బాహ్య అవయవాలు, ఇవి ఒక సమయానికి దేవుడి దగ్గర మనం లెక్క చెప్పాలి. ఇవి దేవుడు పెట్టారా ఎక్కడైనా జారిపోతూ ఉన్నాయా, ఎక్కడైనా పడిపోతూ ఉన్నాయా? ఒకవేళ జారిపోతే భౌతికంగా ఎంత నష్టం కలుగుతుంది? దేవుడి సంగమా, మనకు తెలుసు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఆమె దాది చేతిలో పట్టుకొని పరిగెడుతూ ఉంది. ఎందుకంటే ఫిలిస్తీయులు, ఆ శత్రువులు వెనక్కి చాలా మంది గుంపులు వారు ఆ దినాలలో ఇశ్రాయేలు మీద శత్రువులుగా ఉండేవారు. కారణము మెఫీబోషెతు మీద పగ. ఎందుకంటే ఈ బాలుని పసిపిల్లవాడికి మీద ఎందుకు ఎంత కోపం అంటే వీడేమైనా పెద్దవాడైంది రాజు అయిపోతాడు కాబట్టి సౌలు వంశంలో ఎవరు ఉండకూడదని శత్రువుల యొక్క ప్రణాళికలో అందరూ కూడా పారిపోతూ చాలా మంది చనిపోయారు. దేవుడు పెట్టారా ఈ దాది మాత్రమో, మెఫీబోషెతు మాత్రమో పట్టుకొని పరిగెడుతూ ఉండగా ఈ తొందరలో ఆమె పడేయలేదు, లేకపోతే అంటివాడు అయిపోలేని ఆమె ప్లాన్ చేయలేదు. కానీ ఆమె తొందరలో పరిగెట్టి దేవుడు పెట్టారా ఆ వెనుకొచ్చినటువంటి ఆ కంగారు, ఆ భయం, ఆ పరిస్థితి మనకు తెలుసు. కలుగుతున్నప్పుడు ఆ తొందర ఎలా ఉంటుందో, ఒకడు ఎవరైనా సరే మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ గాబర్లో ఏం చేస్తామో దేవుడు పెట్టారు. కానీ ఆమె పట్టుకున్నది చాలా సమస్యను బట్టి ఆ వృద్ధాప్యంలో ఆ దేవుడు పెట్టారు ఆ బిడ్డ మీద పడిపోయినప్పుడు మెఫీబోషెతు కాలు విరిగిపోయింది. చాలా వరకు మన జీవితంలో దేవుడు పెట్టారా చాలా పిల్లల్ని మనము కూడా ఎత్తుకున్నప్పుడు నిజంగా వారి గారు ఏమైనా మన వలన పడిపోయి బలహీనం అయితే మనం వాళ్ళు చనిపోవచ్చు. కానీ వారు పెద్దవారైన తర్వాత ఆ కుంటితనానికి కారణం ఎవరు, ఆ అవిటితనానికి గుర్తు ఎవరు? పలానా ఆమె ఎత్తుకున్నది నన్ను, పలానోడు నన్ను ఎత్తుకున్నాడు, పలానా కాలంలో నన్ను ముద్దు పెట్టి ఈ రీతికి నన్ను నడిపించారు. వాళ్ళు లేరమ్మా ఇప్పుడు. అయితే ఇప్పుడు నీ అవిటితనం మాత్రమో, ఆ అవిటితనానికి మెఫీబోషెతు తీర్చుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ యొక్క పరుగులు తీసుకున్నటువంటి విధానము, ఈ ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనము కంటి చూపులో జారిపోతూ ఉన్నామా, మాటల్లో జారిపోతూ ఉన్నామా, హృదయంలో జారిపోతూ ఉన్నామా, తలంపుల్లో జారిపోతూ ఉన్నామా? మనం ఏ విషయంలో జారిపోతూ ఉన్నాం? ఒక తమ్ముడు అంటాడు, అన్నా నేను అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే అందరూ జారిపోతున్నారన్న మన పెట్టలేని అక్కడికి నేను కూడా అక్కడికి వెళ్ళి పేకాట ఆడుతున్నారన్న, అక్కడికి వెళ్ళి నేను కూడా పేకాట ఆడే సువార్త చెప్తున్నా వింటారన్న అనేసి పేకాట ఆడిన దగ్గరికి వెళ్ళి నువ్వు పేకాట ఆడి నువ్వు అక్కడ చెప్తే ఆడు ఏంటంటాడండి, ఆ తమ్ముడు మొక్క అంటాడు తప్ప ఆడు సువార్త మీద మనసు ఉండదు. అని కొంతమంది బాల్ షాప్ లో నా సహోదరులు వెళ్ళిపోతున్నారయ్యా, నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్తే అడిగి, ఎందుకంటే బయట ఎక్కడ దొరకట్లేదు, ఆ బాల్ షాప్ లో దొరుకుతున్నాడు, నేను కూడా ఆడి దగ్గర కూర్చోంటానంటే ఆడికి ఒక గ్లాసు వీడికి ఒక గ్లాసు, వీడు సువార్త చెప్తాడా మత్తులో ఏం చెప్తున్నాడో తెలియదు అన్నమాట. దేవుడు పెట్టారా ఈరోజు జారిపోయేటువంటి విధానంలో అనేకమైనటువంటి బలహీనతలు. ఇక్కడ ఒక చేతితో ఆయుధం ఉంది, మరో చేతితో పనిముంటుంది. ఆయన ఏమో 52 రోజుల్లో అద్భుతమైనటువంటి గోడలన్నీ కూడా కట్టాడు. ఎవరతను? నెహెమ్యా గారు. ఎక్కడైనా ఆయుధం జారిపోయిందా? ఎక్కడ కూడా ఆయుధం జారలేదు దేవుడు పెట్టారు. మరి 1000 మందిని చంపినటువంటి సంసోను ఆ పచ్చి గాడిద దవడ భర్తను పట్టుకొని 1000 మందిని చంపాడు. అప్పుడేం జారిపోయిందా? జారిపోలేదు. అంటే ఒక అభిషేకము ఎప్పుడైతే వారి పైన ఉందో ఆ అభిషేకం యొక్క గొప్పతనము. హల్లెలూయా. ఈరోజు దేవుడు వద్దు, అభిషేకం వద్దు, దేవుడితో సహవాసం వద్దు, దేవుని ఆత్మతో నడిపింపు లేనప్పుడు దేవుని బిడ్డలారా శరీరం యొక్క పౌష్టికమైనటువంటి బలము సన్నగిలిపోయే సందర్భాలు ఎదురవుతాయి. ఆ సమయంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం దేవుడి సన్నిధిలో కేకలు పెట్టినా, ఎంత దేవుడి సన్నిధిలో మనం గుండెలు బాదుకున్నా జారిపోతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి. ఈ జారిపోతున్న మాట ఇంగ్లీష్ లో అయితే ఒకే మాట ఫాల్. కానీ దానికి ఏంటంటే పడిపోవటము,
కానీ ఇక్కడ జారిపోవటము ఏదైనప్పటికీ ఒకే అర్థాన్ని ఇవ్వకపోయినా ఒకే సందర్భంలో ఈ రెండు కలుస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. మన జీవితంలో జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా పరిస్థితుల్లో అవి మనకు వస్తాయి దేవుని బిడ్డలారా. పడిపోయే వేళల్లో మనము మన జీవితాలు చాలా జాగ్రత్తగా మనం కట్టుకుంటున్నప్పుడు ఆయన మన చుట్టూ కూడా ఎన్నో కార్యాలు చేస్తాడు. చాలాసార్లు మన బిడ్డలు కూడా చేతులు ఏమో వస్తువులు పడిపోతున్నాయండి, జారిపోతున్నాయండి. ఈరోజు ఏమొస్తారట? చుట్టాలు వస్తారు. చేతులు ఏ వస్తువులు జారిపోతే చుట్టాలు వస్తారు. దేవుని బిడ్డలారా, ఇలా ఏమి పెడితే అవి కడిసి కొంతమంది చుట్టాలు వస్తారండి. ఉట్టితే ఏ చుట్టాలు రాదు. దేవుని బిడ్డలారా, భౌతికమైన జారిపోవడం అది వేరు. ఆత్మీయంగా జారిపోతున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు చూసి పట్టుకోలేడు. ఇక్కడ సామెతలు 26వ అధ్యాయము 27వ వచనంలో మొదటి కారణము జారిపోవడానికి ఏంటంటే, సామెతలు 26-27వ వచనంలో గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. రాతిని పొర్లించు వాడికి మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తుంది? రాతిని పొర్లించు వాడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఒక కొండ మీద నుంచి పొర్లించడం అంటే అర్థం ఏంటి? అది పైన ఉందని అని అర్థం. ఆ పైన ఉన్నటువంటి ఆ రాయి ఇలా పొర్లిస్తున్నప్పుడు దిగువకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే తిరిగాట అది పొర్లించిన వాడి మీదకే వస్తుంది. అంటే కిందకి దొల్లి మరి అలా షార్ట్ కట్ లో యూ టర్న్ తీసుకొని మళ్ళీ మీదకి వస్తుందా? దేవుని సంగమా, పొర్లించువాని రాయి. ఈ రాయి దేవుడి యొక్క నీకు ఇచ్చినటువంటి స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి సహవాసము. ఈ సహవాసములో ఈ పునాది మీద మనం ఎప్పుడైతే నిలబడుతూ ఉన్నామో నువ్వు ఎప్పుడు కూడా దుర్లించబడవు. కానీ నీ అంతట నువ్వే నాకు వద్దు, ఈ దుర్లించబడిపోతాను నేను జారిపోతాను నేను అనుకొని నువ్వు ఏకము దాని మీదే ఎవరో పడిపోయారు, ఎవరో జారిపోయారు. వచ్చిన ప్రారంభంలో కూడా చాలా మంది బిడ్డలు అయ్యా స్టార్టింగ్ అయితే అద్భుతంగా సేవా పరిచర్యలో ఉండేవారు. మా అన్నయ్యలు, మా మామలు, మా బావలు. ఇప్పుడైతే వారు చాలా వరకు మందిరంలో ఉండట్లేదు, లోకంలో కలిసిపోయారు. వెంటనే వీళ్ళేమో ఏమైపోతున్నారంటే ఇప్పుడు ఎదిగే బిడ్డలు ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి పెద్దలు చూసి వాడు పడిపోయారని ఇప్పుడున్న తరం ఏమైపోతుందంటే అది ఒక అబ్బలాగా ఆదాము ఎలాగైతే నిందేశాడో అది ఆమించావు కదా అన్నట్టుగా అదిగో వాళ్ళు పడిపోయారు ప్రభా అన్నట్టుగా దేవుని బిడ్డలారా మనం ఆ అవకాశం ఇవ్వకుందుగాక. ఇక్కడ మొదటి కారణము దేవుని బిడ్డలారా, రాత్రి పొర్లించేటువంటి వారి మీద అది తిరిగి వచ్చును. ఈ సహవాసంలో మనం దొర్లించబడకూడదు. ఈ యొక్క రాయి అనేటువంటి సంఘము పైన మనం దొర్లించబడకూడదు. చూడండి, ఈ స్లాబ్ ఎలాగైతే ఫ్యాన్లు లైట్లు వేలాడుతూ ఉన్నాయో, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా అక్కడే దేవుడు వేలాడదీశాడు. కిందనేమో ఈ యొక్క ఫ్లోర్ భూమి అనుకుని ఈ భూమి మీద మనం నిలబడ్డాం. ఇది ఉల్టా అయిపోతూ ఉంది రాబోతున్న దినాలు. ఈ ఫ్యాన్ లైట్ ఎలాగైతే ఉన్నాయో ఆ సూర్యుడు చంద్రుడు అవన్నీ కూడా రాలిపోబోతూ ఉన్నాయి, అవి లైన్ అయిపోబోతూ ఉన్నాయి, అవి దేవుని బిడ్డలారా అవి గతించిపోబోతూ ఉన్నాయి. కానీ అలా ఉండలేమో ఎలా అయిపోతూ ఉన్నాయి, ఎలా ఉన్నామో మనము అలా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఆధారముగా మనం చేసుకున్నాం. వీటికి మాత్రమో దేవుడు మాట పలికాడు. అవి ఎంతగా దేవుడు మాటకు ఆధారంగా ఉంటూ ఉన్నాయి. ఎప్పుడు కూడా సూర్యుడు పడిపోలేదు, ఎప్పుడు కూడా చంద్రుడు జారిపోలేదు. ఈరోజు మనము వాటికంటే గొప్పవారము, వాటికంటే శ్రేష్టమైన వారము. ఈరోజు మనము ఎక్కడ జారిపోతూ ఉన్నాం? రెండవదిగా, జారిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము
4వ వచనం. యెషయా గ్రంథం 34:4వ వచనంలో ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యంలో చుట్టబడును, ద్రాక్ష వల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. రాలిపోవడం అంటే అదే జారిపోవటం, పడిపోవటం, ఇవన్నీ పర్యాయ పదాలు ఏమిటంటే ఇక్కడ ఎంత ఘోరం అంటే ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలిపోతూ ఉంది, అంజూరపు చెట్టు నుండి ఆకు వాడిపోయి రాలిపోతూ ఉంది. అసలు ద్రాక్షవల్లే దేవుడు పెట్టాల సంగము కదా. దేవుని యొక్క ద్రాక్షవల్లి ఆ తీగలుగా ఉన్న మనము ఈ ఆకులు ఏమవుతూ ఉన్నాయంటే రాలిపోతూ ఉన్నాయి. ఆకలేస్తుంది, అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకులు మాత్రమే కనబడ్డాయి, పళ్ళు లేవు. కానీ ఇక్కడ మాత్రము ఆకులు కూడా వాడిపోయి రాలిపోతూ ఉన్నాయి. కానీ ఎంత గొప్ప ధన్యత ఆ ఆకులైతే. మొదటి కీర్తనలు అంటాడు, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉందా. ఆ ఆకు అయితే అసలు వాడట్లేదట, కానీ ఇక్కడ ఆకు మాత్రమో వాడిపోతూ ఉంది, రాలిపోతూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు రాలిపోవటం, ఎందుకు పడిపోవటం, త్రోవ తప్పి తిరుగుతున్న కొన్ని చుక్కలారా అని అంటాడు యోగా పత్రికలో. త్రోవ తప్పట తిరుగుతూ ఉన్నాయట కొన్ని చుక్కలు, కొన్ని నక్షత్రాలు. త్రోవ ఎందుకు తగ్గిపోయాయి? వాటికి త్రోవ కనిపించట్లేదా? ఆకాశం వైపు చూడదు, ఆ చుక్క నువ్వే, ఆ నక్షత్రం నువ్వే. దేవుడి చేతిలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి వస్తువుగా, ఆ వెలుగుగా మనము జారిపోతూ ఉన్నామా? అనేకులకి వెలుగునిచ్చి దారిని చూపిస్తూ ఉన్నామా? ఇక్కడ ఎంత బాధ. ఈ ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి సైన్యం అంతా రాలిపోతూ ఉంది. దేవుడు బిడ్డలారా, సైన్యములకు అధిపతి దేవుడు. ఆ సైన్యమైనటువంటి మనము రాలిపోయే సైన్యం కాదు, మనం వాడిపోయే సైన్యము కాదు, మనం యుగ యుగాలకు తరతరాలకు గెలిపించేటువంటి, అనేకులను నడిపించేటువంటి వారము. ఆమేన్. రెండవ కారణము, దేవుని బిడ్డలారా, వీరు వివిధ రకాల సమస్యలకు ఇరుక్కున్నారు. వీళ్ళు ఎందుకు రాలిపోతున్నారంటే సమస్యలో ఇరుక్కుపోయారు, బాధల్లో కూరుకుపోయారు. వ్యక్తిగతమైనటువంటి ఆ ద్రాక్షవల్లితో, అంజూరపు ఆ ఫలాలతో సంబంధం లేని ఆకులు ఇవి. సంబంధం ఉంటే ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఆకులు కూడా అవి అనేక ఔషధాలకు వాడబడతాయి తప్ప అవి ఎప్పుడు కూడా రాలిపోయే మూడుకులుగా ఉండవండి. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఇరుక్కుపోయే పరిస్థితులు ఏంటి? చాలా మంది బిడ్డలు, చాలా మంది ఆత్మీయ జీవితంలో నడిచి ఇరుక్కుపోతున్నటువంటి సహవాస లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. సహవాసంలో వెళ్ళి ఎందుకు మరలా అవిధేయులతో మరలా సాంగత్యం. ఇక్కడ భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. చూడండి, ఈ సహవాసము ఇరుక్కుపోవడానికి కారణము దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ఏమనగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఇట్లుండగా
సకల జనులకు బాకా ఒకటి, బెల్లం గ్రోవి, పెద్ద వీణే, మరలా మరొక వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులను వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారును సాగిలిపడి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ధ్వనులు, ఎన్ని రకాల మ్యూజిక్లు. కొన్నిసార్లు ఈ డీజేలు దేవుని బిడ్డలుగా మనకి కూడా అది మనకి ఇష్టం లేకపోయినా ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు, లేకపోతే బస్సు ఎక్కేవనుకో, ఆటో ఎక్కేవనుకో, ఎవరో వేశారు, ఎలాగొస్తుంది ఆ మ్యూజిక్? ఆ మ్యూజిక్ కి బయట మనము ఆనందించకపోయినా కొన్నిసార్లు లోపల అది వెళ్ళటానికి ఆ మ్యూజిక్ లోపల ఆత్మ ఎన్ని రకాలుగా నాట్యమాడుతావు కదా, ఎన్ని రకాలుగా చాలా బాగుంది అనుకొని మొత్తం దేవుని బిడ్డలారా మన జిహ్వ అంటారు చూసారా? జిహ్వ అన్నప్పుడు ఏదో మంచి రుచి అయితే తిన్నప్పుడు బ్రెయిన్ లోకి వెళ్తుంది అనమాట. ఆ టేస్ట్ అనేది అక్కడికి వెళ్ళి మొత్తం శరీరం అంతా ఒక్కసారి పంపింగ్ చేస్తుంది అనమాట ఆ రుచి. అలాగే మ్యూజిక్ కూడా ఒక్కసారి వినేసరికి లోపల ఆత్మ అంటే ఆ శబ్దాల్లో ఆ సంగీతము లూసిఫర్ గడిదే కాబట్టి ఆడి మామూలు మ్యూజిక్ కాదు కదా, ఆడితే ఆ సంగీతంలోనే అందరూ పడిపోతున్నారు. ఈ మ్యూజిక్లు ఎన్ని రకాల సింఫానీలు, ఈ తబలాలు, ఈ గిటార్లు ఇవన్నీ ఒక్కొక్కసారి వేసినప్పుడు సంఘంలోన ఒక్కడ కూడా ఊపు రావట్లేదు, ఒక్కడ కూడా నాట్యం రావట్లేదు, ఒక్కడ కూడా ఉత్సాహం రావట్లేదు. అదే బయట పెళ్లిళ్ళైనా ఎక్కడ ఏ లోకంలో డబ్బులు కొట్టిన మాత్రమో పూనకాలు వచ్చేసి ఇంకా ఎంత ఆపుతున్నా సరే రాజు అయిపోయింది, పాటలు అయిపోయి రావు ప్రభావం అనే సరే ఆపట్లే. ఎంత మరి ఆ బ్యాటరీ మరి చూడండి దేవుని బిడ్డలారా, అది ఏం సింఫానియో కానీ ఈరోజు మన జీవితంలో వీరెక్కడేమో సాగిలి పడుతూ ఉన్నారు. దేవుడి సంగమా, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క పాపము, ఈ యొక్క చీకటి శబ్దాలు మన చుట్టూ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండా దేవుడికి అనేక విధాలుగా పాపాన్ని తెస్తూ ఉన్నాము. 46వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో కూడా ఇప్పుడు చదువుకున్న దానియేలుకి దానికి లింక్ దేవుని బిడ్డ 46:25 వచ్చిన ఒకసారి చూడండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నోలో నుండి ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతను ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. దాని దేవతలను, ఫరోలో ఊరిలో ఉన్నవి కానీ ఏవి ఆశ్రయించినా సరే, ఏవి ఆనందించినా సరే దేవుడు ఏం చేస్తాడట? దండిస్తూ ఉన్నాడు. ఈరోజు దండించడం వేరు, చంపడం వేరు. దేవుడు బిడ్డలారా, చంపడం దేవుడు ఆయన మనల్ని దండిస్తాడు. చాలాసార్లు ఆ బలహీనతలో నేను మామూలు ఉదాహరణ డీజే అన్నాను, ఇంకెన్నో రకాల పరిస్థితులు ఆత్మీయ జీవితంలోకి మనకు తెలియకుండా మన ఆత్మ అందులో ఆనందిస్తూ దేవుని బిడ్డలారా ఆ బలహీనతలకు దారిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు మాత్రము నిజంగా దేవుని బిడ్డలారా ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని గరిబిళ్ళు వచ్చినా, మనం చదువుకున్న ఉత్తరప్రదేశ్ భాగాల్లో మాత్రము 119 కీర్తన 157లో నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. దేవుని న్యాయ శాసనాల నుండి జారిపోయే పరిస్థితి వచ్చినా, తొలగిపోయే పరిస్థితి వచ్చినా, నేనైతే నీ శాసనాల నుంచి నేను ఇంచు కూడా కదలను ప్రభువా. అక్కడ మాత్రము దానియేలు గ్రంథంలో అందరూ కూడా సాగిలి పడిపోతూ ఉన్నారు. కేవలం ఒక్క శబ్దానికే, ఉత్సాహమైనటువంటి ఆ సంగీతానికి ఎవడో కూడా కాగలేకపోతాడు అనమాట. ఆహా ఎంత అద్భుతమైన సంగీతం అనుకుని అందరూ ఆ సంగీతం దగ్గరికి వెళ్ళి సాగిలి పడిపోతున్నారు దేవుని పట్ల. ఈరోజు మన జీవితంలో ఎక్కువ శాతము వృద్ధులు దీనికి ఓటేయకపోయినా యవనస్తులు మాత్రం ఎక్కువగా ఈ శబ్ద తరంగాలకు, సంగీతాలకు జారిపోయేవారు ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉన్నారు.
ఎంతమంది మొన్న గెంతారు? దేవుని బిడ్డలారా పోయిన వారం ఎంతమంది గెంతారు? చాలా వరకు 6 రోడ్ల మీద గెంతుకొని వెళ్తే మనకి ఇంట్లోనే గెంతులు, చిందులు, సంతోషాలు. అరే నేను వెళ్ళిపోతాను, ఎంత వేరంగా ఏంటి, ఇంకో 10 నిమిషాలు మా ఇంటి ముందు ఉంటే బాగుండేమో అన్న కొంతమంది భక్తులు కూడా. దేవుడు పెట్టాల మన జీవితాల్లో దేవుని యొక్క ప్రశాంతమైనటువంటి ఆత్మ నడిపింపు, గందరగోళం కల్పించేటువంటి ఆత్మ నడిపింపు, కలవరాలు కల్పించేటువంటి ఆత్మ, సర్వసత్యంలో నడిపించే ఆత్మ, ఏదేమైనా ఆత్మే. కానీ అది ఏ ఆత్మ, ఎక్కడి నుంచి వస్తున్నటువంటిది, జారిపోవడానికి కారణాలు ఏవనేది మనం గమనించకపోతే చాలా భయంకరమైన తరముగా, క్రీస్తుకి మనము జారిపడని తరముగా మనము ఉండలేము. దేవుని బిడ్డలారా మన జీవితంలో ఇక్కడ దేవుడు రొట్టె 4 సార్లు విరిచాడు. అంటే మత్తయి సువార్తలు చాలా సార్లు విరిచాడు, మార్కు సువార్తలు విరిచాడు, లూకా సువార్తలు విరిచాడు, యోహాను సువార్తలు కూడా విరిచాడు. అయితే మొదటిగా నెలకొకసారి మనము మత్తయి సువార్త 26 ప్రకారము ప్రభువే చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చెయ్యి. ఈ సహవాసం అనే రొట్టె అది విరవబడినప్పుడే ఆ రొట్టెలో మనకి ఏముందంటే బలం ఉంది, ఐక్యత ఉంది, దేవుని సన్నిధిలో ఒకరికొకరికి ఆదరణ ఉన్నది. ఈ రొట్టె మనము ప్రతి నెల కూడా విరవడటంలో అందరూ కూడా పాల్గొవాలి. మొదటగా ఈ రొట్టె విరవబడినప్పుడు నువ్వు జారకుండా ఉంటావు. ఈ రొట్టె క్రమముగా నువ్వు పాల్గొని ఈ రొట్టెలో నువ్వు నిజముగా పశ్చాత్తాపంతో ఐక్యత నాకు కావాలి, ఆ సహవాసం నాకు కావాలి, ప్రభువా నీ ప్రేమ కావాలి అని నువ్వు నెలకు ఒకసారి విరవబడి ఆ రొట్టెలో ఇక్కడ ఏ ప్రకటనలు అయితే జరుగుతున్నాయో ఆ ప్రకటన అది ఆచారంగా తీసుకుంటావో ఆత్మీయంగా తీసుకుంటావో దాన్ని నువ్వు ఫాలో అయిపోతే, వెంబడిస్తే దేవుని బిడ్డ నీ కిందలో ఉన్నటువంటి బలము, ఐక్యత ఆయన మొదటగా ఇస్తాడు. రెండవ రొట్టె మళ్ళీ ఎక్కడ ఇచ్చాడంటే దేవుని బిడ్డ మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ చాలా పొద్దుపోయింది, సాయంత్రం అయిపోయింది, అప్పుడు మరలా రొట్టె ఇచ్చాడు. సాయంత్రం అయినప్పుడు చీకటి అయిపోయింది, ఇంకా మనకి ఇక్కడ ఆహారం దొరకదయ్యా, ఊరి దాటి ఎక్కడికి వెళ్ళాలి, అది అరణ్యం. అసలే అరణ్యం అంటే ఏం దొరుకుతుంది, అరణ్యం నుంచి ఎంత దూరం వెళ్ళాలి. అయితే అటువంటి సమయంలో కూడా ప్రభు నీ కొరకు రొట్టె విరిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే ప్రొద్దుపోయింది. ప్రొద్దు అంటే దేవునికి ఇక నా సమయం అయిపోయింది, ఇక నాకు ఆహారం లేదు, నాకు ఆరోగ్యం లేదు, నా అప్పుల బాధ నుంచి నాకు విడుదల రాదు, నేను ఇంక అనుకున్నది జరగదు, నా పని అయిపోయింది అనుకుని నువ్వు నీ జీవితంలో ఏదైతే ప్రొద్దు అయిపోయిందో, ప్రొద్దు కృంగీసిందో, ఈ అరణ్యం అనే ప్రొద్దు నీ జీవితంలో చుట్టూ కూడా కమ్మేసినప్పుడు ప్రభు నీ కోసం ఒక రొట్టె ఆయన విరుస్తూ ఉన్నాడు. ఆమేన్. అక్కడ వారి కోసము ఆ అరణ్యంలో ప్రొద్దు గురికినప్పుడు రొట్టె విరిచాడు. మూడవ రొట్టె దేవుని బిడ్డలారా లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం నుంచి ఆ పైన కింద కూడా చూస్తే ఈ అమ్మాయి మార్గంలో కూడా వీరేమి ఇద్దరు అన్నదమ్ముల్లాగా చక్కగా స్నేహితులు నడుచుకొని ప్రభు వారిని, అంత గొప్ప దేవుడు, యూదుల రాజు, రక్షకుడు, ఆయన ఏమో సిలువ వేశారు, ఎంత ఘోరం అని వీరేమో మాట్లాడుకుంటుంటే చాలా జాగ్రత్త. ఎప్పుడైతే ఇద్దరు కలిసామో మనం ఏం మాట్లాడుకున్నా మన మధ్య ప్రభు వస్తాడు. దేవుడు హల్లెలూయా. కాబట్టి మనము ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కూడుకున్నా మనం దేవుడికి సంబంధమైన మాటలే ఆడుకోవాలి. వీరు ఏదో సోది మాటలు ఆడుకోవట్లేదు, ఎవరి మీదో మాట్లాడుకోవట్లేదు, చక్కగా ఆ మార్గంలో నడుచుకొని అమ్మాయి మార్గంలో వెళ్తుండగా వీరు ప్రభు కోసమే మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కలిసేటప్పుడు మీకు శోధన రాకుండా ఉండాలంటే ఒక ట్రిక్ చెప్తాను, వినండి. మీకు ఒక ట్రిక్. ఆడవాళ్ళైనా మీ దగ్గరికి వచ్చిన, అబ్బాయిలైనా మీ దగ్గరికి వచ్చిన, దేవుని బిడ్డలారా 2 నిమిషాలు 3 నిమిషాలకు ఎక్కువ మాట్లాడకండి. అలా చేయగలరా మీరు? కనీసము 3 గంటలే మాట్లాడుతారు, కనీసం 30 నిమిషాలైనా మాట్లాడతారు. 2 నిమిషాలు లేక 3 నిమిషాలు
ఏంటి అవసరమో ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడి మీరు వెళ్ళిపోండి. మీకు అక్కడ ఏ విధమైనటువంటి శోధన, ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల మీద మాటలు రావు. ఇక్కడ మీరు మాత్రము చాలా సమయం వెళ్తుండగా చీకటి అయిపోయింది. అక్కడ కూడా ఈ అమ్మాయి మార్గంలో మాట్లాడుతూ వెళ్తుండగా మీరేం మాట్లాడుకుంటున్నారని ప్రభు వారు అక్కడేమో వారితో వెళ్తుంటే నీకు తెలియదా ఎంత పెద్ద ప్రమాదం జరిగింది, ఎంత ఘోరంగా అన్యాయం చంపేశాడు అని ప్రభువుకే చెప్తున్నారనమాట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి తెలియదు, ప్రభువు వారని వారికి అర్థం కావట్లేదు. అయ్యా ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఈ చీకటి వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్తావు. ఎంత ప్రేమ చూడండి, ఎవరో అంటే ముక్కు మొఖం తెలియని అతన్ని రా మా దగ్గర ఉండు, ఈ రాత్రి మా దగ్గర ఉండి తెల్లవారైపోతుంలే. దేవుని సంగమా, ఎవరైనా ఇలా చేర్చుకోగలరు అంటే వీరు చేర్చుకున్నారంటే ఎంత గొప్ప ధన్యత అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి గుండెలు ఏమయ్యావటమా, మండుచూ ఉన్నాయి. చప్పట్లు సోదరం చెల్లించు, హల్లెలూయా. ప్రభువు నీతో ఉన్నప్పుడు, ప్రభువు నీలో నడిపిస్తున్నప్పుడు నీకు మంట, భారము, ఏదో నూడిల్స్ బిర్యానీ తిన్న మంట కాదు ఇది. మసాలా తిండి ఎక్కువైపోయి వచ్చే మంటలో ఈ గ్యాస్ట్రిక్లు ఎక్కువైపోతున్నాయి చాలా మంది. దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చే మంట అక్కడ అమ్మాయి మార్గంలో దేవుడితో మాట్లాడుతూ వెళ్తున్నారు కాబట్టి అతను నేను ఇంట్లో చేర్చుకున్నారు. అప్పటికే ఇంకా గుర్తు రావట్లేదు. అప్పుడు అంటే ఏం చేసిన, రొట్టె తీసుకొని విరిచెను, వారి కన్నులు తెరవబడిను. ఆమేన్. మన కన్నులు తెరవబడాలి. భక్తుడు దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతి చూసినట్టు నా కన్నులు తెరువుము. అంటే మన కన్నులు తెరవబడాలంటే, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మనం చూడాలంటే మన కన్నులు, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఈ అమ్మాయి మార్గంలో వీరి ఆత్మీయ నేత్రాలు ప్రభు తెలుస్తూ ఉన్నాడు. ఇక్కడ రొట్టె పిలిచాడు. మొదట సహవాసం కోసం రొట్టె పిలిచాడు. రెండవదిగా దేవుడు పెట్టారా, అరణ్యంలో పొద్దు ముంగినప్పుడు ఏ సహాయం లేనప్పుడు రొట్టె పిలిచాడు. మూడవదిగా మన జీవితంలో నిత్యము కూడా ఇక్కడ దేవుడు పెట్టారా, కన్నులు తెరవ చేయడం కొరకు ఆయన చాలా సార్లు మనకు రొట్టె పిలుస్తూనే ఉన్నాడు, వాక్యం అనే రొట్టె. నాలుగవదిగా యోహాను సువార్త 21వ అధ్యాయము, ఇక్కడ కూడా మనకు తెలుసు, ఈ సముద్ర తీరంలో, ఈ తిబేరియా సముద్రం దగ్గర దేవుడు పెట్టారా, ప్రభు రాత్రంతా ఎంత కష్టపడినా ప్రయాసపడినా సముద్రంలో నుంచే డిస్కషన్, ఒడ్డుకి రావచ్చు కదా, సముద్రంలో నుంచే సంభాషణ, ఒడ్డుకి రావచ్చు కదా, సముద్రంలో నుంచే ప్రత్యుత్తరము, ఒడ్డుకి రావచ్చు కదా. దేవుడు పెట్టారా, సముద్రం దేనికి సూచనగా ఉన్నది? ఈ సముద్రంకి వెళ్ళదనట్లేదు. ఇక్కడ ఏంటంటే లోకమనే సముద్రంలో నుండి దరికి రమ్మంటున్నాడు ప్రభు. వీరేమో దరికి వస్తేనే అక్కడేమో ఒక రొట్టె ఉన్నది. దరిన నీకు ఒక రొట్టె సిద్ధపరిచాడు. నువ్వు నిత్యము కూడా సముద్రంలో ఉండిపోకుండా ఈ జీవనమనే సముద్రము 6 రోజులు కష్టపడు అని 7వ రోజు దేవుడు పెట్టారా, సహవాసం అనేటువంటి దరి దగ్గరికి మనం వస్తే దరి దగ్గర రొట్టె ఉన్నది, దరి దగ్గరే చేపలు ఉన్నాయి. దరి అనేటువంటి దేవుని ఆజ్ఞల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ 4 రకాల రొట్టెలు దేవుడు పెట్టారా మన జీవితంలో జారిపోకుండా ఆయన మనలను అన్ని విధాలుగా చూసుకున్న దేవుడు. ఆమేన్. ఈరోజు మనం ఎక్కడ జారిపోతామని, ఎక్కడ పడిపోతామని ఆయనేమో జారిపోకుండా దేవుడు పెట్టారా, జారిపోయిన మన చేతులు, జారిపోతున్న మన కాళ్ళు, జారిపోతున్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడం కోసం కలువరి శిలువలో ఆయన బిగించబడ్డాడు మేకులతో. కలువరి శిలువలో రక్తప్రాయముతో, రక్తముతో దున్నబడినటువంటి ఆ యొక్క దేహం అంతా నలగొట్టబడింది. ఈరోజు నా ప్రియ సంగమా, క్రీస్తు కొరకు మనము ఒక తరము, జారిపోయే తరమా, జారని తరమా, అది నిన్ను బట్టే ఉన్నది, నీ కుటుంబాన్ని బట్టే ఉన్నది, మన సంఘాన్ని బట్టే ఉన్నది. దేవుడి కొరకు నిలవబడేటువంటి తరముగా, అనేకులకి నిలవబెట్టేటువంటి వారిగా ప్రభు ఈ తరములో మనందరినీ ఆయన చేతిలో రొట్టెలుగా, జారిపడని ఖడ్గాలుగా దేవుడి వాక్యాన్ని చేతపట్టి ప్రభు మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు.
మీ ప్రేమ, మీ కృప, మీ బాహువు మా జీవితంలో సదాకాలము మీరు ఎన్నడూ కూడా మేము జారిపోయినట్లుగా మమ్మల్ని చూడట్లేదు ప్రభువా. ఫరోనైతే తన చేతిలో ఉన్నది, తన చేతుల ఎముకలు అన్నీ కూడా విరగబడ్డాయి, నలగబడ్డాయి, జారిపోయాయి. ఎందుకు పనికిరాని వాడిగా తన సైన్యము, తన దేశము కనబడుతూ ఉన్నది. మేమైతే ప్రభువా నీ చేతిలో నిలవబడేటువంటి, అటు ఇటు త్రెప్పబడేటువంటి, సాము చేయబడేటువంటి అనేకమైనటువంటి శత్రువు యొక్క అయ్యా తలలు ఛేదించే వారిగా ఈ చేతిలో ఉన్న ఖడ్గాలుగా, ఆయుధాలుగా, జారి పడినటువంటి తరాలుగా మా ఆత్మీయ జీవితాలను నిలవబెట్టి ముందుకు నడిపించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం నిల్చుందాం. కానుకలు సమర్పించుకుంటుండగా ఒక ప్రత్యేక పాటలు పాడుతాం. కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామమున్. కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామమున్. మనసారా ఎల్లప్పుడూ కొత్త గీతముతో, మనసారా ఎల్లప్పుడూ కొత్త గీతముతో నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్. కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామమున్. కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామమున్. ప్రతి ఉదయం నీ స్తుతిగానం, దినమంతయు నీ ధ్యానం. ప్రతి ఉదయం నీ స్తుతిగానం, దినమంతయు నీ ధ్యానం. ప్రతి కాలం నీ మహిమానం, ప్రతి కార్యము నీ మహిమానం. సంధ్యవేళలో నీ స్తుతి గీతం, నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్. కీర్తింతు నీ ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. మేము అనుకున్నదే ప్రభువా, మీ నామములో ప్రభువా నా దేవా, మీరు ఇచ్చిన ఈ రక్షణ, ఈ భూమి